తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే ఇన్స్టిట్యూట్ నందు హోరాహోరీగా మొదలైన సౌత్ ఇండియన్ సెవెన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ ముగిసింది. విజేతలతో పాటు ఇతర రాష్ట్రాల జిల్లాల నుంచి 20 జట్ల నడుమ కొనసాగిన ఫుట్బాల్ టోర్నమెంట్లో ఆదివారం ఫైనల్స్ కు బెంగళూరు, చెన్నై టీం చేరుకున్నారు. వీరి మధ్య ఉత్కంఠభరితంగా పోటీ జరిగింది. ఈ పోటీలో బెంగళూరు టీం మొదట విజయం సాధించారు. రెండవ విజేతగా చెన్నై టీం నిలిచారు. వీరికి సౌత్ ఇండియన్ సెవెన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఆర్గనైజేషన్ వారు మొదట విజేతకు 40,000 రూపాయల నజరానా, రెండవ విజేతకు 30,000 బహుమతులను అందజేశారు. చాలా ఇది చేసి ప్రెసిడెంట్ ఆశీస్సులతో మా 2 రోజులు బాగా జరిపించాము. ఈ యొక్క టోర్నమెంట్ బాగా సక్సెస్ అయినందుకు మాకుతో సహకరించిన అందరికీ శుభాకాంక్షలు. అంతేకాక దీనికి అందరూ చేదోడు వాదోడుగా మా యొక్క ప్లేయర్స్ కానీ இருக்கிற எல்லோருக்கும் எங்களுடைய தன்யவாதம் தெரிவித்துக்கொள்கிறோம். இந்த நாளில் நேற்று இன்றைய தினத்தில் 2 நாள் ஃபுட்பால் டோர்னமெண்ட் நாங்கள் நடத்தினோம். அதற்கு ஜனங்கள் எல்லோரும் வந்து எங்களுக்காக நல்ல ஜெயப்பிரபாக நடத்தி கொண்டிருக்காங்க. ஏனென்றால் இது பழைய கிரவுண்டு. இந்த கிரவுண்டில் பெரிய பெரிய பிளேயர் எல்லாம் ஆடி பெரிய ஒரு அவர்கள் எல்லாம் உற்பத்தி ஆகியிருக்கிறார்கள். பெரிய பெரிய பதவியெல்லாம் வகிச்சிருக்கிறார்கள். அந்த ஒரு கிரவுண்டில் இது மாதிரி வருஷம் எங்களால் డాక్టర్ సుధాకర్ని స్టేజ్ ఇన్ఛార్జి ఉన్నాను. అన్నీ కూడా అకామిడేషన్, ఫుడ్, వాటర్ అన్నీ కూడా సక్రమంగా మేము నిర్వహించాము. అందరూ కూడా పిలిచేవారు కూడా వాటర్ సప్లై చేయబడింది. మా కమిటీ బాగా సక్సెస్ఫుల్ గా పనిచేసింది. ప్లేయర్స్ కూడా చక్కగా ఆడారు. దూర ప్రదేశాలు, ఇతర రాష్ట్రాలకి